వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఏం జరగబోతా ఉంది? ఎందుకు అంటే యాదాద్రి ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ఇవాళ ఆ సెగ అధిష్టానానికి తాకింది. మరోవైపు ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారో, అంటే ఆయనకు సమాచారం ఇవ్వకుండానే బోర్డు నియామకం జరిగిందని, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా జట్టు కడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న జరిగినటువంటి సీఎం నల్గొండ సభకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన తీరు నచ్చట్లేదు, ఒంటెద్దు పొగడలు నచ్చట్లేదు అని స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏం జరగబోతా ఉంది? నిజంగా కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలైందా అన్న ప్రశ్న ఇవాళ ఉత్పన్నమవుతా ఉంది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో పాటుగా ఇంకా ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగబడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి నిజంగా ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దారేటు అన్న చర్చ తెలంగాణ రాజకీయాలు షేక్ చేస్తూ ఉంది. వాస్తవానికి ఇవాళ యాదాద్రి ట్రస్ట్ బోర్డు వివాదం కూడా రోజు రోజుకి ముదురుతోంది. రేవంత్ రెడ్డి పైన సొంత పార్టీలోనే ఇవాళ అసంతృప్తి ప్రతిరోజు పెరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. నిజంగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్లో అంత సమన్వయంగా నడుస్తోందని బయటికి కనిపిస్తోంది, కానీ లోపల మాత్రం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చాలా భిన్నంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలపైన సొంత పార్టీ సీనియర్ నాయకులే ఇవాళ తిరుగుబాటు బావట ఎగిరేసే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. మరోవైపు బాట పట్టబోతున్నారా అన్న చర్చ ఇవాళ రాజకీయాల్లో ఊపందుకుంది. సో ఇదంతా కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల వ్యవహారం ఇప్పుడు సాధారణ రాజకీయ వివాదం కాదు, ఇది నేరుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వరకు వెళ్ళినటువంటి వ్యవహారంగా మారిందనే వార్తలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి కలకలం రేపుతూ ఉన్నాయి. సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు తెలంగాణకు చెందినటువంటి పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరుగా న్యూఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా స్పష్టంగా మనకు అందుతోంది సమాచారం. సో ఖచ్చితంగా వారి ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏంటంటే, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని కూడా సంప్రదించలేదు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సంప్రదించలేదు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వలేదు. అంతేకాదు మంత్రి కొండా సురేఖ ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటారో ఆమెకు కూడా సమాచారం లేకుండా, సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు జరిగాయన్న ఆరోపణలు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ షేక్ చేస్తూ ఉన్నాయి. ఒక దేవస్థానం సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు నియామకాలు ఇంత పెద్ద రాజకీయ దుమారానికి కారణం అవుతాయని ఎవరు వాస్తవానికి ఊహించి ఉండరు. కానీ ఇవాళ దాంతో మొదలైనటువంటి వివాదం ఇవాళ అంతర్గతంగా తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి వర్గ పోరు, అట్లాగే అసంతృప్తి జ్వాల ఒక్కసారిగా బయటకు వచ్చింది. మరి ఇదంతా కూడా సీనియర్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అసంతృప్తి ఎందుకు అన్న ప్రశ్న ఇవాళ రైజ్ అవుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్న అంతా ఇదే. అంటే ఈ ప్రభుత్వంలో నిజంగా పార్టీతో కలిసి నడుస్తోందా అన్న ప్రశ్న కూడా ఇవాళ రైజ్ అవుతుంది. లేదు, ఈ పార్టీలో ఉన్నటువంటి కొద్ది మంది అంటే వలస కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూతానే వాళ్ళ నిర్ణయాలతోటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం నడుస్తోంది తెలంగాణలో అని. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి సీనియర్ నాయకులు, ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ ఏర్పాటు కృషి చేసినటువంటి నాయకులు, పార్టీని గ్రామస్థాయి నుంచి నిలబెట్టినటువంటి నాయకులు, ఇప్పుడు ఇటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా నిర్ణయ ప్రక్రియలో కానీ లేదంటే కనుక వాళ్ళని ఎక్కడ కూడా కోఆర్డినేషన్లో వాళ్ళతో మిస్ అవుతోంది, వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి పూర్తిగా విభేదిస్తున్నట్టుగా, మరోవైపు వాళ్ళందరినీ కూడా పూర్తిగా పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తీవ్రమైనటువంటి అసంతృప్తి వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఒకసారి మనం చూద్దాం. ఇది యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి దేవస్థానం సంబంధించినటువంటి బోర్డు నియామకం సంబంధించినటువంటి పత్రం. ఎం సత్యనారాయణ రెడ్డి చైర్మన్, వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే, కొనితెల సురేఖ మెంబర్, చిలప్పగారి విజయనారాయణ, అట్లాగే విజయేందర్ తుల్లా మెంబర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంటమణి, రాఘవేంద్రరావు ఎం, లక్ష్మీనారాయణ నాయక్ ద ఫౌండర్ ట్రస్టీ, ఇట్లా కొంతమందితో కూడినటువంటి మొత్తం 18 మందితో కూడినటువంటి ఇది యాదగిరికి సంబంధించినటువంటి బోర్డు యొక్క నియామకం. అయితే ఇక్కడ ప్రధానంగా చాలా వరకు టాప్ లిస్ట్లో ఉన్నటువంటి ఈ 5-6 తోటి చుట్టూత పెద్ద ఎత్తున వివాదం స్టార్ట్ అయింది. సో ఇక్కడ ప్రధానంగా కొంతమంది పైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులకు సంప్రదించి ఎక్కడా సంప్రదింపులు లేకుండా నియామకం జరిగిందనే ప్రచారం. మరోవైపు ఇక్కడ కొనితెల సురేఖకు సంబంధించినటువంటి ఒక అంశం అయితే, అట్లాగే వినోద్ వెంకటస్వామికి సంబంధించినటువంటి ఆ యొక్క నియామకం. అంటే ట్రస్ట్ బోర్డులో
వినోద్ వెంకటస్వామి స్థానం కల్పించడం పైన సొంత పార్టీలోనే ప్రశ్నలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే విమర్శకుల వాదన, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే, ఇప్పటికే వివేక్ వెంకటస్వామి మంత్రిగా కొనసాగుతున్న అదే కుటుంబం, గడ్డం కుటుంబం నుంచి ఆయన కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత ఉంది. అలాంటి పరిస్థితిలో కొడుకు ఎంపీగా ఉన్నాడు. మరి అదే కుటుంబానికి మళ్ళీ ట్రస్ట్ బోర్డులో నియామక అవకాశం ఎందుకు దక్కింది అన్న ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేవనెత్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే కొనిదెల సురేఖకు సంబంధించినటువంటి నియామకం పైన కూడా వివాదం కొనసాగుతుంది. అట్లాగే విజయేందర్ తుల్లా మాజీ దేవేందర్ గౌడ్కు సంబంధించినటువంటి కోడలామె, వాళ్ళ సంబంధించినటువంటి లింక్స్ అంతా కూడా ప్రస్తుతం బీజేపీతో కొనసాగుతున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా కొనిదెల సురేఖకు సంబంధించినటువంటి నియామకం పైన కూడా ఈనాడు వివాదం చెలరేగుతుంది. ఎందుకు అంటే, నటుడు చిరంజీవిగా ఉన్నటువంటి సత్యమణి కొనిదెల సురేఖ, మరి కొనిదెల సురేఖ గారిని ట్రస్ట్ బోర్డులో చేర్చడం కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఎందుకు అంటే, విమర్శకులు ఇవాళ ఏం విమర్శిస్తున్నారంటే, తెలంగాణ దేవస్థానం సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తికి, అక్కడ పొలిటికల్ గా ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తికి, ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ తెలంగాణకు ఉన్నటువంటి లింక్ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా నియామకం చేస్తుంది అనేది పెద్ద ఎత్తున చర్చ. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది. దాన్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. రాష్ట్రం సమీక్షగా ఉండాలి, తెలుగువాడు ఒక రాష్ట్రంలో ఉండాలి అన్నది మీకు గుర్తుంటే గనక ఎవ్వరూ దీని ఉద్యమం లాగా ఊరూరా తీసుకువెళ్ళి 13 జిల్లాలకి తీసుకువెళ్ళింది మొట్టమొదటిగా నేను చెప్పగలను. అంటే గతంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ ట్రోల్ అవుతా ఉన్నాయి, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతా ఉన్నాయి. మరోవైపు మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి రచ్చ కూడా మనకు తెలుసు. ఆయన జనసేన పార్టీని తెలంగాణలో ఏ విధంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయటం, ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా వస్తారు, ఎవరి జాగీరు తెలంగాణ అంటూ కూడా జరిగినటువంటి చర్చ. మరోవైపు వాళ్ళ తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వ పోరాటం జరుగుతున్నటువంటి చర్చ, భాష మీద జరుగుతున్నటువంటి దాడి, తెలంగాణ ఆత్మగౌరవం మీద జరుగుతున్నటువంటి దాడి, ఇవన్నీ తెలుసు. సో ఈ నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా ఆ కుటుంబం సంబంధించి నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజు మీకు చెప్తున్నా, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరే తెలంగాణ. సో ఇట్లా ఇవాళ యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి నియామకం పైన నాకు సమాచారం లేదు, సీనియర్లను ఎలా గౌరవించాలో తెలియదా అంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయటం, ఒంటెద్దు పోకడలు పోతున్నారు, కనీసం ఎమ్మెల్యేకి చెప్పాలని ఇంగితం కూడా లేదా పార్టీలో, అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏమంటారు చూడండి. వైటీడీ నియామకం గురించి పొద్దున నాకు తొలివేలుగు రఘు ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా పేపర్లో చదివిన, కొంచెం నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేగా ప్రస్తుతం, ఒక మాజీ ఎంపీగా, నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా ఇంత సీనియర్గా ఉన్న నన్ను కూడా ఒకసారి నన్ను ఆ విషయంలో సంప్రదించలేదని బాధ అనిపించింది నాకు. ఇదంతా వాళ్ళ వ్యవహార శైలి నాకు నచ్చట్లేదు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, కనీసం నన్ను అడగాలి కదా, కనీసం మెంబర్లనన్నా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎవరికో ఇచ్చిండ్రు, నాకు ఆ సమాచారం కూడా లేదు. అంటే ఇది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్న దగ్గర యాదాద్రి జిల్లాకు సంబంధించిన కనీసం వాళ్ళ ఆలోచన మేరకు ఏదన్నా అర్హులైన వ్యక్తుల్ని మెంబర్లుగా పెడితే బాగుండేది. కానీ ఇది వన్ సైడ్గా హైదరాబాద్లో కూర్చొని ఇట్లా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఇది నేను డెఫినెట్గా పిసిసి ప్రెసిడెంట్ గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తీసుకెళ్తాం. గదే ఇది అంతా వీళ్ళ వ్యవహార శైలి నచ్చకనే నేను పార్టీకి దూరంగా ఉంటున్నా. నేను ఎక్కడ పోవట్లేదు, నియోజకవర్గం ఇల్లు ఎందుకు పోవట్లేదు అంటే వీళ్ళు ఇట్లా బిహేవియర్ బాగాలేదు, పద్ధతి బాగాలేదు వీళ్ళది. రాహుల్ గాంధీ కలిసి చెప్పినా కానీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు, ఇట్లా చేస్తే మంచిది కాదు పార్టీకి. సో ఆయన చెప్పింది విన్నారు కదా, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహార శైలి నచ్చకనే సభకు కూడా వెళ్ళలేదు అని అంటున్నారు. వాస్తవానికి ఇవాళ రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు రిజైన్ చేసి బయటికి వచ్చేయండి అన్న డిమాండ్ ఇవాళ ప్రధానంగా వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే గౌరవం దక్కట్లేదు, ఇచ్చినటువంటి హామీ నెరవేరట్లేదు. సాక్షాత్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విషయంలోనే ఇవాళ ఆయనకు అన్యాయం జరుగుతోంది, మరోవైపు ఆయనకి ఇచ్చినటువంటి హామీ నెరవేరట్లేదు అన్నప్పుడు ఎందుకు కొనసాగాలి అన్న ప్రశ్న ఇవాళ రైజ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు వాస్తవానికి పార్టీకి రిజైన్ చేస్తారా లేదా పక్కన పెడితే అది ఆయన వ్యక్తిగత ఎజెండా అది. కాకపోతే ఇక్కడ అంటే
మీరు మీ పార్టీ మళ్ళీ అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పార్టీ అదేమన్నా అన్న డౌట్ కూడా మీకు రైజ్ కావచ్చు. కాబట్టి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్లడ్ ఉన్నటువంటి వాళ్ళు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ ఒక జట్టు కట్టండి అన్న చర్చ కూడా జరుగుతోంది రాష్ట్ర రాజకీయాలు. అంటే మిగతా నాయకులందరినీ కూడా కలుపుకొని రాజగోపాల్ రెడ్డి గారు మొత్తం కూడబట్టి ఒక అటువంటి ప్రయత్నం ఏమైనా చేయండి, అప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ రక్షించబడుతుంది అనేది కూడా ఇవాళ ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకు అంటే ఆ ప్రయత్నం చేయక తప్పనేటువంటి పరిస్థితి. తెలంగాణపై జరుగుతున్నటువంటి దాడుల మీద ఆంధ్ర పోలీసులు వచ్చి తాజాగా అరెస్టులు చేస్తున్నారు, అస్తిత్వం మీద పోరాటం జరుగుతోంది. ఇటువంటి క్రమంలో తెలంగాణలో మరో ఉద్యమం చేయాల్సినటువంటి సందర్భం వస్తోంది. లేదు అంటే ఖచ్చితంగా పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతుంది అన్న చర్చ ఇవాళ సొంత కాంగ్రెస్ పార్టీలోనే నాయకుల నుంచి వినిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన ఇటువంటి పని చేస్తున్నారు. ఒకవైపేమో మోదీ కనుసంధంలో పనిచేస్తున్నారు, ఇంకొక వైపేమో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారో ఆయన కనుసంధంలో మొత్తం పార్టీని ఇవాళ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని చర్చ జరుగుతోంది. లేదు అంటే ఇవాళ యాదగిరి గుట్టకు సంబంధించి అక్కడ చిరంజీవి గారి భార్యని ఎందుకు ఇవాళ వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ బోర్డు నియామకంలో. ఆమెతో పాటుగా ఇంకా చాలా మంది దాంట్లో పారిశ్రామికవేత్తలు, తెలంగాణకు సంబంధం లేనటువంటి వ్యక్తులు, నాట్కో ఫార్మాకు సంబంధించినటువంటి వెంకయ్య చౌదరి గారి యొక్క మనుషులు ఎందుకు ఎంటర్ అవుతారో ఆ యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి, అంటే ఆ గుట్టకు తెలంగాణకు వీళ్లకు ఏం సంబంధం? రెరా చైర్మన్ గానేమో తెలంగాణ భూములకు సంబంధించినటువంటి విషయంలో మాజీ ఐఏఎస్ అధికారి, ఆంధ్ర ఐఏఎస్ అధికారిని అక్కడ రెరా చైర్మన్ గా ఏ విధంగా నియమిస్తారు, ఎట్లా పెడతారు అనేది ఒకటైతే, మరోవైపు రిటైర్ అయినటువంటి ఆంధ్ర వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ పెట్టుకోవటం ఎందుకు అని. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంది, ఢిల్లీలో 2014లో ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయి డెప్యుటేషన్ మీద ఉన్నటువంటి సంజయ్ జుజు, ఆయన కూడా ఇవాళ ఒకసారి చూపిస్తాను మీకు. ఎస్, ఈయన ఇప్పుడు ఎవరైతే చీఫ్ సెక్రటరీగా రామకృష్ణ గారు వెళ్ళిపోయారో, రామకృష్ణ గారి తర్వాత ఇప్పుడు సంజయ్ జుజుని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు నియామకం చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఎవరి సంజయ్ జుజు? 2014 ముందు, అంటే తెలంగాణ ఏర్పాటు కంటే ముందే ఆయన ఇక్కడి నుంచి డెప్యుటేషన్తో ఢిల్లీకి వెళ్ళిపోయినటువంటి ఆయన ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏ విధంగా నియామకం అవుతారు? అంటే ఇది ఖచ్చితంగా ఆపరేషన్ లోటస్ లో ఏమన్నా భాగంగా జరుగుతోందా? అంటే తెలంగాణలో ఏం జరుగుతోంది, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరి కన్నసంధంలో పనిచేస్తున్నారు, ఎట్లా నియామకం అయ్యిండు? సో ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే జరుగుతున్నటువంటి పరిణామ క్రమం చూస్తూ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి నిజం కూడా కనిపిస్తోంది ఇదంతా కూడా. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఇంకా ఏం చేస్తారులే రేవంత్ రెడ్డి గారు, ఇంకా ఏమవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లాస్ట్కి వెళ్ళే టైంకి, ఎన్నికల నాటికి పూర్తిగా పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంటుంది, చేజారిపోయే అవకాశం ఉంటుంది, పార్టీని ఖతం చేసే అవకాశాలు ఉంటాయి. 6 నెలల్లో చూద్దాంలే లాస్ట్లో అని అనుకుంటే పొరపాటు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక ఆలోచన రైజ్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. సో చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది ఏంటి భవిష్యత్తులో. ఎందుకంటే ఇవాళ అధిష్టానం కూడా ఇప్పుడు ఇవాళ ఫిర్యాదులు అమ్ముతున్నటువంటి నేపథ్యంలో, ఫిర్యాదులు అక్కడికి అధిష్టానానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు ఏమైనా నిజంగా తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ మీద ఏమైనా దృష్టి పెడతారా? చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది కూడా. సో ఇప్పటికే వాస్తవానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడతలేరు అని వీళ్ళు అంతా ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నది 2 రాష్ట్రాలే, ఒకటి తెలంగాణ, 2 కర్ణాటక సీరియస్గా ఉన్నది. మరి వాళ్లకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నడవటానికి కొంత పైసలు మొబిలైజ్ చేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంటుంది. అది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ కూడా చేస్తుంది ఎప్పటి నుంచో. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మించినటువంటి నాయకులు, గొప్పోళ్ళు లేరని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? మరి ఆయన అద్భుతంగా జాతీయ స్థాయికి ఏమైనా సదురుతున్నాడా సంచులు ఏమన్నా? నిజంగా డౌట్లు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ సీనియర్లు కూడా కొంత రేవంత్ రెడ్డి గారికి ధీటుగా ఎవరు నెక్స్ట్ ఆప్షన్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కనిపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళలో నిజాయితీ ఎంత అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారిని ఏమైనా డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందో అన్న భయం ఏమన్నా ఉన్నట్టుగా ఉండి వాళ్ళు ఏమన్నా కంటిన్యూ చేస్తున్నారా, ఇక్కడ ఏమన్నా తెలంగాణను పట్టినట్టుగా ఏమైనా వివరిస్తున్నారా అనేది ఖచ్చితంగా కొంత పార్టీనే కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కొంత ఆలోచన చేయాల్సినటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి చైర్మన్ నియామకం పైన కూడా చర్చ జరుగుతా ఉంది. మాజీ బీఆర్ఎస్ ఎంపీ కుటుంబానికి చెందినటువంటి సత్యనారాయణ రెడ్డిని ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించడం పైన కూడా అతిపెద్ద వివాదానికి మరో కారణంగా కనిపిస్తోంది. సో ఈ నియామకాల వెనుక పూర్తిగా ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి, మరి స్థానిక నాయకులకు అవకాశం ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇవాళ తెలంగాణ అస్తిత్వ పోరాటం ఎందుకు జరుగుతోంది అంటే ఖచ్చితంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అని తెలంగాణలో ఒకసారి చూడండి. ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చి మనం అడుగుతుంటే మన ఫోటోలు తీస్తుంటే మన జర్నలిస్టులు అంతకుముందు వచ్చి ఫోటోలు తీస్తారు. మాది ఎందుకు తీస్తారు? మేము ఇక్కడ కూర్చుంటే మా ఫోటోలు తీస్తారా? ఆంధ్రలో వస్తారా?
నిన్న కేవీఆర్ దగ్గరికి ఆందోళన పోతారా? పోయి కేవీఆర్ కొడతారు. ఇంతకుముందు కొట్టిరి, టార్చర్ చేసిరి, 3rd డిగ్రీ పెట్టిరి. ఆ అమ్మాయిని ఏమో రమ్మని బెదిరించిరి. ఇప్పుడు అమ్మాయిని కూడా తీసుకొని అరెస్ట్ చేసి తీసుకుపోరు. పూజ నడుమే చేస్తారా? లాగుతారా? నడుమే చేసి ఆడపిల్లలు లాగొచ్చా? సిగ్గు శరం ఉందా? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఇస్తే, ఉమెన్ కమిషన్లు ఇస్తే వాళ్ళు జైలుకి పంపిస్తారు. మరి ముఖ్యమంత్రి మూతి మీద దండాలి కదా చంద్రబాబు నాయుడు. ఆ పోలీసులు ఎడమ కాదో దండాలి, వాడు దండకపోతే మనం దండాలి. పెద్దగా మహిళల ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు, పాలపిట్ట కలర్లు, పచ్చ కలర్లు, ఇలాంటి మాటలు అయితే మాట్లాడుతూ ఉంటారు. మహిళల ప్రభుత్వం మొత్తం తెలంగాణలో అందరికి కోటీశ్వరాలు ఇలాంటి మాటలు మాట్లాడతారు. మహిళల పైన చేస్తే ఆంధ్ర పోలీసులు వచ్చేస్తే నోరు గుడిపారు. అది మహిళా ప్రభుత్వం కాదు, మహిళ పడ్డ ప్రభుత్వం. అందుకని మహిళ కాదు, అది మహిళ. వాడు చెప్పడం రాకట్లా తెలంగాణ పోలీసులను అడ్డుకోవాలి కదా, కేసులు పెట్టి. అంత జరిగినాక కూడా మాట్లాడుకో, అసలు ఒక్క మాట కూడా కనీసం. సీఎం కాదు, సీఎం ఈయన కాదు. తెలంగాణ సీఎం చంద్రబాబు నాయుడే, రేవంత్ రెడ్డి కాదు. తెలంగాణ ఆంధ్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు దొంగతనం చేపిస్తున్నాడు. అందుకనే మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏం చెప్తారు మీరు? ఒక ఉద్యమకారంగా ఇలాంటి చర్యలు చేస్తుంటే కూడా వాళ్ళ శిష్యుడు కామ్గా ఉండడాన్ని. శిష్యుడు కామ్గానే ఉంటాడు, ఆయన కాదు. తెలంగాణ సమాజం మీద వేసి కూర్చోవాలి అంటే ఆయన పట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు. నువ్వు ఎన్ని పరిశ్రమలు మూసేసిండు? ఆ పాడతావే కదా నయం సృష్టించింది. 18 మందిని బోనేజీలో చంపాడు కదా, ఆల్విన్ మూసేసింది వాడే కదా. ఆల్విన్, ఐడిపి, ప్లాగాటూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎంఎల్, నేతస్ను, లయన్ జామున్, నిజాం షుగర్స్ అన్ని వాడే కదా అమ్ముతున్నది. 169 కోట్ల గోకరాజు గంగరాజు గారికి చంద్రబాబు నాయుడు గారు అమ్మిండు. 169 కోట్లకి ఎట్లా అమ్ముతాడు? అసలు అమ్మడానికి ఎందుకు? సో చూశారు కదా, పాశం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. అంటే తెలంగాణలో నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలన కాదు, తెలంగాణకు ముఖ్యమంత్రి ఆయన కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు యొక్క పాలన కొనసాగుతోంది, రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండిపోతున్నారు, అంటే ఆంధ్ర పోలీసుల దాష్టికం జరుగుతోంది అని. ఒకవైపు భాష మీద దాడి, తెలంగాణ అస్తిత్వం మీద దాడి, ఆత్మగౌరవం మీద దాడి, మహిళల మీద దాడి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు రాజకీయ నిపుణులు ఏమభిప్రాయపడుతున్నారంటే ఖచ్చితంగా ఇది కేవలం యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి వివాదంతో స్టార్ట్ అవ్వలేదు, ముగిసిపోలేదు. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్తి కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఈ వివాదం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక వెంటనే పరిష్కరించుకోకపోతే ఖచ్చితంగా రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి ఆందోళన. ఎందుకు అసంతృప్తి అంటే రీసెంట్ గా ఇంకొక ఇష్యూ కూడా జరిగింది. కత్తి వెంకట స్వామి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఒరిజినల్ కాంగ్రెస్ గా ఉన్నటువంటి చాలా మంది నాయకుల్లో ఉన్నటువంటి అభిప్రాయం అదే. కానీ ఇవాళ కాంగ్రెస్ లో మరింత కలకలం రేపింది ఆయన వ్యాఖ్యలు. ఏంది? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కత్తి వెంకట స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఒక టీవీ డిబేట్ లో మాట్లాడితే మనం కూడా మాట్లాడినాం అనుకోండి, నిన్న మనతో కూడా మాట్లాడిండు. అంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో మాకే నమ్మకం లేదు అనే ఒక వ్యాఖ్య అయితే, ఇంకొక వ్యాఖ్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకత చాలా పెరుగుతోంది, అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తెలంగాణను పెద్దగా పట్టించుకోవడం లేదు, శ్రద్ధ చూపడం లేదు అని చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఇప్పుడు ఆయనకు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కొద్ది గంటల్లోనే పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి గారు ఆయనకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ యొక్క జారీ చేయటం వెనుక కూడా కొంత రాజకీయంగా మరింత చర్చకు దారితీస్తుంది. ఒకసారి ఆయన షోకాజ్ నోటీస్ కూడా చూద్దాం. ఇది ఆయన ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్. ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ is deeply concerned and seriously disturbed by alleged dignitary and damaging remarks against the Indian National Congress Party and Honorable Chief Minister of Telangana శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఒక ఛానల్లో మాట్లాడుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మాట్లాడిండు అని చెప్పేసి ఆయనకి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్. 3 రోజుల లోపల ఆయన ఖచ్చితంగా కూడా కొంత సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు అంటే if no satisfactory explanation is received within the stipulated time, the disciplinary action committee shall be constrained to process further in accordance with the constitution, rules and disciplinary procedures of the Congress party without any further notice అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రశ్న అంతా ఒకటే, యాదగిరి సంబంధించినటువంటి ఆ గుట్ట యాదాద్రి ట్రస్ట్ బోర్డు వివాదం ఒక నియామకం గురించి మాత్రమేనా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్నటువంటి అసంతృప్తికి ఇదొక మొదటి బహిరంగ సంకేతంగా ఏమన్నా కనిపిస్తోందా? ఎందుకంటే సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అట్లాగే టీపీసీసీ అధ్యక్షుడు కూడా చెప్తా ఉన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికో లేకుంటే కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు చెప్పి చేసేయాల్సి ఉండే, ఆయనది ఏమీ తప్పులేదు, రేవంత్ రెడ్డి గారే ఒంటెద్దు పోగడలు పోతా ఉన్నాడు. సో ఇటువంటి నిర్ణయ ప్రక్రియలో ఆ జిల్లా నాయకుల్ని భాగం కాకపోతే ఖచ్చితంగా పార్టీలో సమిష్టి నాయకత్వం ఎక్కడ ఉంటుంది అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో చివరిగా తెలంగాణ కాంగ్రెస్ కి కేవలం ఒక యాదాద్రి ట్రస్ట్ బోర్డు వివాదం కాదు, వాస్తవానికి ఒక చిన్న రాజకీయ అంశం అయితే కాదు. కానీ ఇక్కడ సీనియర్ నాయకుల అసంతృప్తి ఉంది, పార్టీలో సమన్వయ లోపం ఉంది, ఏకపక్ష నిర్ణయాలపైన తీవ్రమైనటువంటి తిరుగుబాటు కనిపిస్తోంది, హైకమాండ్ వరకు చేరినటువంటి ఫిర్యాదులు మనకు కనిపిస్తూ ఉన్నాయి, సొంత పార్టీ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ఒకసారిగా మనం కొట్టి పారేయలేము. ఇవన్నీ కలిపి అతి పెద్ద భారీ కుదుపు
తెలంగాణ కాంగ్రెస్ త్వరలోనే కుదిపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపు ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వివాదంలో జోక్యం చేసుకుంటుందా, లేదంటే మరి ఏం చేస్తున్నారు? నిజంగా రేవంత్ రెడ్డి గారిపై చర్యలు తీసుకుంటుందా, లేదంటే కనుక ఆయన్ని మళ్ళీ సమన్వయం చేసుకొని వెళ్ళాలి అని ఏమన్నా బుజ్జగించేటువంటి మార్గదర్శకాలే ఉంటాయా? ఏం జరుగుతుందని అధిష్టానం చేతిలో ఉంది కాబట్టి మరి చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, మరోవైపు రేవంత్ రెడ్డి గారు ఒంటెద్దు పోకడల నేపథ్యంలో ఏం జరగబోతోంది, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.